హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భావని టీచర్. ఈరోజు నేను చాలా ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక చారు పెడుతున్నాను. దాన్ని ఆవచారు అంటాం అన్నమాట. అది ఓల్డ్ డేస్ నుంచి అంటే మా పురాతన కాలం నుంచి అమ్మమ్మ గారు ఆ ఏజ్ నుంచి కూడా ఆ చారు పెడుతూ ఉంటాం మా ఇంట్లోనూ. అది ఇప్పటివరకు నేను మన వీడియోస్లో పెట్టలేదు, అంటే ఓవర్లుక్ అయింది. అందుకని నేను ఈరోజు ఆ రెసిపీ పూర్తిగా చూపిస్తాను. అది కేవలం వర్షాకాలం శీతాకాలాల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. తర్వాత చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. ఓకేనా? మీరు అందరూ చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా అయితే చారు పెట్టుకోండి. ఓకేనా? ఎంతో ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ, అంటే ఓల్డ్ డేస్లో వాడిందే, కానీ తెలియని వాళ్ళు మళ్ళీ తెలుసుకుంటారని నేను ఈ రెసిపీ చేస్తున్నాను. ఇది శీతాకాలం వర్షాకాలాల్లో చక్కగా వాడుకోవాల్సిన చారు అనమాట. దానికి మనకు కావాల్సినంత చారుకి తగిన నీళ్లు పెట్టుకోవాలి. దానిలో కాస్త పసుపు, అంటే మనం పసుపు ఎంత వేసామో కారం కూడా అంతే వేయాలి, ఎక్కువ వేయకూడదు. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, తర్వాత కొంచెం ఉప్పు. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్, కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు ఉంటే ఇంకా బెటర్. చారుకి సరిపడా కళ్ళుప్పు, తర్వాత మనం ఆ చారుకి సరిపడా చింతపండు కడిగి పెట్టాను, దీనిలో వేసేద్దాం. నెక్స్ట్ ఒక కరివేపాకు రెమ్మ వేద్దాం. దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఆవాలు ఇంత చారుకి 2 స్పూన్లు ఆవాలు కావాలి, వేసాను. తర్వాత ఒకటి ఉల్లిపాయ ఇలా ఉంచి ముక్కలు చేసి పెట్టి దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇదే వెరీ ఇంపార్టెంట్, ఈ చారుకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇది ఆవాలు, ఉల్లిపాయ, ఈ 2 కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇలాగా ఉల్లిపాయ ఆవాలు కలిపి మిక్సీ పట్టాను, దీనిలో వేసుకుందాం. ఈ చారుకి ఇదే వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. అందుకని ఇది తప్పనిసరిగా ఇది వేయాలి. ఈ చారు ఒకసారి టేస్ట్ చూడండి, మీకు ఎంతో నచ్చుతుంది. అంతేకాకుండా వర్షాకాలం శీతాకాలాల్లో ఈ చారు ఉపయోగం అంతా ఇంత కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ చారుకి ముందు చారు మరిగించేసుకుని అప్పుడు మనం స్టవ్ మీద పోపు వేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత మనం ఒక్కసారి దీనిలో ఉప్పు అవి సరిపోయినాయేమో ఒకసారి పులుపు ఉప్పు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంక ఇది మరిగిన తర్వాత మనం పోపు వేసుకోవడమే కాబట్టి ఒక్కసారి ఇలాగా ఉప్పు పులుపు సరిపోయిందేమో చూసుకుందాం. ఓకే, కరెక్ట్గా సరిపోయింది. చిటికెడు ఉప్పు పట్టొచ్చు, వేస్తాను. ఇలా వేసేసి చారు మరగనిద్దాం. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత మనం పోపు వేసుకుందాం. చూడండి, చారు ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు మరగడం అయిపోయింది. మనం పోపు వేసుకుందాం. దీనిలోకి చారు తీసి పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు మనం ఒక డిష్ పెట్టుకుని పోపు కోసం ఇది చాలా ఆరోగ్యం అన్నమాట. ఆవచారు కదా ఇది. శీతాకాలం వర్షాకాలాల్లో శరీరానికి వేడి పుట్టిస్తుంది. తర్వాత ఆరోగ్యం డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ మెంతులు వేసుకుందాం. కొంచెం చారు అంటే మెంతులు కంపల్సరీ కదా. తర్వాత జీలకర్ర కొంచెం, తర్వాత వెల్లుల్లిపాయలు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, తర్వాత కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి. ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం బాగా వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా ధనియాలు కూడా వేసుకుందాం. చారులో పోపులో ధనియాలు వేస్తే ఆ రుచే వేరు. తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ఇలాగా మరిగించి పెట్టుకున్న చారు వేసేద్దాం. ఇలాగా ఆవచారు రెడీ అయింది. ఒకసారి ఇలా చేసుకుని తిని చూడండి. మీరు తప్పనిసరిగా నా వీడియోకి లైక్ చేస్తారు. ఓకేనా? పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇలాగ ఆవచారు పెట్టుకుని తిని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హ్యాపీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, హాయ్. ఆవచారు పెట్టాను కదా, దానికి కాంబినేషన్గా తోటకూర ఫ్రై చేస్తున్నాను నా స్టైల్. చూడండి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి తాల్చి పెట్టాను. దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకుని పోపులు వేసుకుందాం. ఫస్ట్ ఎండుమిర్చి అవి బాగా, ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కారం వెయ్యం దీనిలో, ఎండుమిర్చి మాత్రమే వేస్తాం. పసుపు, ఎండుమిర్చి వేస్తాం. అందుకని చూడండి, నేను పచ్చిశనగపప్పు 2 వేస్తాను, అంత ఎక్కువ కాదు వేసాను. మినప్పప్పు కొంచెం ఎక్కువ వేస్తాను. ఆవాలు కూడా ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను వేసిన తర్వాత మనం ఎండుమిర్చి ఎన్ని తీసుకుంటే అన్నీ కూడా చక్కగా ఇలాగ పోపు సిమ్లో వేయించుకుందాం. ఇలా కట్ చేసి వేసుకుందాం. ఈ ఎండుమిర్చి కారమే ఉంటుంది మనకి, అందుకని మనం కారం వేయం. ఇంకా ఇది నా స్టైలు, చాలా రుచిగా ఉంటుంది. అయితే మా ఫ్యామిలీలో అయితే చాలా ఇష్టపడతారు. చూడండి, నేను వెల్లుల్లిపాయలు వేయలేదు, గమనించారు కదా. ఇప్పుడు తోటకూరని ఇలాగా చిల్లుల బేషన్లోకి తీసేసుకొని పోపు అయిపోయింది, వేసేస్తాను. చాలా అంటే చాలా ఈజీ. అడుగులు చూడండి, మట్టి వస్తుంది కదా, అక్కడికి ఆపేయాలి.
ఆకుకూరలు ఎప్పుడు కూడా ఆకుకూరల మీద మట్టి పేరుకుని ఉంటుంది. అందుకని నీళ్ళల్లో వేసి కాసేపు అలా ఉంచితే మట్టి ఇసుక అవి అడుక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేద్దాం. వెల్లుల్లిపాయలు వేయలేదు, గమనించారా? నేను ఎప్పుడు వేస్తానో చూపిస్తాను. వెల్లుల్లిపాయలు వేసే టైము నేను చూపిస్తాను. కరివేపాకు పోపులో వేసుకోవచ్చు, కానీ నేను తీసి పెట్టలేదు కదా, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. లేకపోతే పోపులో కూడా వేసుకోవచ్చు కరివేపాకు, కానీ వెల్లుల్లిపాయ మాత్రం దానికి ఒక టైం ఉంది వేయడానికి. తోటకూర అలా వేస్తేనే రుచిగా ఉంటుంది. పసుపు వేద్దాం. ఇది పసుపు ఎక్కువే వేసుకోవాలి, 1 స్పూన్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీయే ఎల్లో కలర్లో ఉంటుంది చక్కగా. తోటకూర ఫ్రై చక్కగా ఎల్లోయిష్గా ఉండి చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు వేస్తే ఆకుకూర ఆకు లోపల నుండి వాటర్ బయటకు వచ్చి దాంతోనే ఉడుకుతుంది. మనం ఇంకా వాటర్ వేయకూడదు. నేను కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత ఆకుకూరలో ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలో కొంచెం సాల్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని మనం కొంచెం తగ్గించే వేసుకోవాలి. చక్కగా ఇలాగ అదిని పెట్టేసి ఒక మూత పెట్టేసుకుని బాగా ఉడకనేద్దాం. దీనిలో ఇంకా వాటర్ వేసుకోకూడదు, పెట్టుకోండి. మనం వాటర్ వేయలేదు, కానీ చూడండి ఎలా వచ్చిందో. వాటర్ ఇలా వస్తుంది, అందుకని మనం వాటర్ వేసుకోకూడదు. ఆకుకూరలో ఈ వాటర్తోనే ఉడుకుతుంది అన్నమాట. ఈ స్టేజ్లో మనం మూత పెట్టుకునే లోపు క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలిపేసి ఒకసారి ఇలా చేసుకుని తిని చూడండి, ఎంత బాగుంటుందో. తోటకూర అంటే ఇంకా అసలు చాలా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు దీన్ని బాగా దగ్గరగా బాగా దగ్గరగా ఎగిరిపోయే వరకు ఎగిరించుకోవడం, ఇంకా అంతకుమించి ఏం లేదు తోటకూర. ఓకేనా? ఇలా సింపుల్గా రుచిగా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తుంది. ఇలా మూత పెట్టేసుకొని పూర్తి అయ్యే వరకు, అంటే ఇంచుమించు ఒక 7-8 మినిట్స్ పడుతుంది అలా ఉడకడానికి. ఉడికిన తర్వాత మనం క్లియర్గా మీకు చూపిస్తాను. ఓకేనా? ఎంత సింపుల్గా ఉందో చూసారా? ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఎగిరించుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా? ఎండుమిర్చి నేను
6 ఎండుమిర్చి వేసాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసాను అన్నమాట. ఇంకంతే, బాగా ఎగిరే వరకు మనం దీన్ని ఇలా వదిలేసి హైలోనే పెట్టాను. వదిలేసి బాగా ఉడికిపోయిన తర్వాత, దగ్గరగా ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అవుతుంది. ఓకేనా? అది అంతవరకు ఎగిరిపోయిన తర్వాత చూడండి, సౌండ్ అంటే అడుగు ఇంకేమీ వాటర్ లేదు, ఓన్లీ ఆయిలే ఉందన్నమాట. ఈ టైం వరకు ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే అద్భుతమైన తోటకూర ఫ్రై రెడీ అవుతుంది. ఓకేనా?